వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్ముడు జగను చెప్పిన మాట. డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలు, తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలు. తెలుగుదేశం వారికి కూడా కరెంటు ఛార్జీలు తగ్గించాలి, తెలుగుదేశం వారికి కూడా కరెంటు ఛార్జీలు తగ్గించాలి, జనసేన వారికి కూడా కరెంటు ఛార్జీలు తగ్గించాలి, బీజేపీ వారికి కూడా కరెంటు ఛార్జీలు తగ్గించాలి, సిపిఎం సిపిఎం బిఎస్పీ వాళ్ళకు కూడా కరెంటు ఛార్జీలు తగ్గించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి డబ్బులు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఓహో నేను కూడా కులం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీ చూడకూడదు, ప్రాంతం కూడా చూడకూడదు, ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లు పెంచాలా, వాళ్ళ దగ్గర నేను సంపాదించుకోవాలా అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరికి చంద్రబాబు ఏమి మేధావి అయ్యాను. అసలు కులం చూడకూడదు, మతం చూడకూడదు, కరెంటు బిల్లులు పెంచే దాంట్లోనా ఒరే 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 అని చెప్పేసి అనుకున్నా. మా ఊరు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పలా ఒక విషయంలో. సంపద సృష్టిస్తానని చెప్పేసి చెప్పాడు. అది చంద్రబాబు నాయుడు గారు మేధావి కదా, బాగా అనుభవం ఉంది, సంపద సృష్టిస్తాడు, మన ఇంట్లోనూ ఏయో పెడతాడంట, సోలార్ పెట్టేసేసి సూర్యుడితో కరెంటు ఉత్పత్తి చేస్తాడంట, మనకేమో ఊరకంట మిగులు కరెంటును ఆయనే కొని మనల్ని లక్షాధికారులు చేస్తారంట అని చెప్పేసి చెప్పాడు లేదా నమ్మారు. ఆయనకి మంచి కరెంట్ ఇస్తాను మీకు, పెంచేదే లేదని చెప్పేసి చెప్పాడు. ఎంత 7 నెలల క్రితమే, అవునా కాదా? 7 నెలల క్రితం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వాలంటీర్లు పెట్టి ఇంటింటికి మనకి సర్వీస్ అందిస్తే, మనకు కావలసినటువంటి అర్హత పత్రాలన్నీ ఇచ్చి మనకు సంక్షేమ పథకాలు ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంత పేరు వచ్చింది. నేను వాలంటీర్లు ఇచ్చి నేను కూడా ఇంటింటికి పంపిస్తానని చెప్పేసి అన్నాడు. అబ్బా, ఇంటింటికి పంపిస్తాడు, 10,000 కావాలనుకున్నాం, ఇంటింటికి ఏం పంపించాడు? బెల్ట్ షాప్ పంపించాడు, బాటిల్ పట్టు అని చెప్పేసి ఇంటికి మందు బాటిల్ పంపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అని ఏందిరా నాయన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంది? నువ్వు కూడా ఇంటింటికి పంపిస్తున్నావు, ఈ మందు పంపిస్తున్నావు ఏందని చెప్పేసి ఇలా ఉంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గర్వంగా గుండెల మీద చేతులు వేసుకొని ఏ ఇంటికి వెళ్ళినా గానీ నీకు అమ్మఒడి ఇచ్చా, నీ ఇంట్లో రైతు భరోసా ఇచ్చా, నీ ఇంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెన ఇచ్చాడు, విద్యా దీవెన ఇచ్చాడు, చేయొద్దు ఇచ్చాడని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు. మరి తెలుగుదేశం వాళ్ళు మన ఇంటికి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి చెప్పిన వాళ్ళు, నీకు 3 సిలిండర్లు ఉచిత బస్సు అని చెప్పిన వాళ్ళు, ఆడవాళ్ళు కనిపిస్తే చాలు వాళ్ళ ఆడవాళ్ళు ఇటు వస్తే ఇటు పోతున్నారు. ఏం అటుపోతున్నట్టు 3 సిలిండర్లు ఎత్తానని చెప్పాను, అయ్యా నేను అటు పోనని చెప్పేసి పోతున్నారు తెలుగుదేశం. అటుపోతే కొంతమంది ఆడవాళ్ళు పొలం పోతున్నారంట. మామ వీళ్ళ 18 ఏళ్ళండి, ఎంతమంది అంటే అంతమందిని నమ్ముతారండి మీరు. నేను చదివేస్తా, పిల్లలు కుర్రోళ్ళు తగ్గిపోయారు భారతదేశంలో, కన్యపల్లిలోనే ఉండండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి దాన్ని నమ్మారు కొంతమంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం పెట్టి పేద విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళని చదివిస్తే, బడికి పంపిస్తే 15,000 ఇచ్చాడు. సార్ కొద్దిసేపు ప్రజల కోసం నేనేమి ఇక్కడ కోడి పందాలు పర్యావరణ చేస్తున్నామా? దొంగతనం చేయడానికి వచ్చామా ఇక్కడికి? అక్కడ సెక్యూరిటీ ఉండదు.
మరి మాకు మేము ఏదో ఒకసేపు కరెంటు బిల్లులు సార్, కరెంటు బిల్లు ఇది నేరం ఏం చేయట్లేదు. మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆయన్ని ఓడించాలని ఓటేసినటువంటి వాళ్ళకు కూడా కరెంటు ఛార్జీలు తగ్గించాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ఈ ఉద్యమం కరెంటు ఛార్జీలు పెరిగినాయని తగ్గించాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతా ఉంటే మీరు అక్కడ పోవడానికి లేదు, కరెంటు బిల్లులు కట్టాల్సిందే అని చెప్పేసి ఆపేటువంటి పోలీసు వారికి కూడా కరెంటు బిల్లులు తగ్గాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రేపు అమ్మఒడి డబ్బులు ఇస్తే మనమే ఇప్పించాలని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. మన ఉద్యమం ద్వారానే ఇప్పించాలని చెప్పేసి చెప్తున్నా. 3 సిలిండర్లు ఇప్పిస్తే అవి మన ఉద్యమం ద్వారానే వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి చెప్తున్నా. విద్యా దీవెన ఇంతవరకు విద్యా దీవెన ఇచ్చేటట్టు కూడా రేపు 3వ తారీఖు కూడా మనం ఉద్యమం చేయాలా. అవసరం లేదు, మన ఇళ్లలో ఉండాల్సిన అవసరం లేదు. ఏం చేస్తాం? ఇంత మోసం చేసి ఈ రోజు పేద వర్గాల యొక్క పిల్లల బతుకులు పాడైపోతా ఉన్నాయి, వాళ్ళ చదువులు పాడైతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మోసం వల్ల. అరే ఏమైనా అర్థం ఉందా? కమ్మని భోజనం పెడుతున్నాడు, పప్పన్నం పెడుతున్నాడు, దారిని పోయే వాళ్ళందరూ తింటా ఉన్నారంట ఒక చోట. అరే పప్పన్నం తింటా ఉన్నారు ఆ ఊర్లో వాళ్ళందరూ, ఎందుకంటే ఒక ఆయన వండి పెడతా ఉన్నాడు పేదవాళ్ళందరికీ. ఆ దారిని పోతా ఒక ఆయన వచ్చి మరి ఏమో రోజు పప్పన్నం ఎడ తింటారా, ఆడ బిర్యానీ ఇస్తున్నారు, దమ్ బిర్యానీ ఆడకు పోయి తినండి అని చెప్పేసి చెప్పాడంట. దమ్ బిర్యానీ మటను దాన్ని ఇప్పుడు తిన్నామని ఆడకు పోయారంట. వాసన కూడా లేదంట అక్కడ. అయ్యా ఇదేందయ్యా మాకు ఆడ పప్పన్నం ఉంది, బిర్యానీ పెడతారంటే వచ్చారంటే ఆడ ఎవరున్నారా నాయన అన్నాడంట. ఆడ గడ్డ పెంచుకొని ఎవరైనా ఉన్నారా అన్నాడంట. ఆ పక్కన ఎట్టనే ఆయన ఉన్నాడా అన్నాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడుంది నీకు ధర్మీర్యాగని అని చెప్పాడు, తినే తిండి లాగేసుకున్నాడు రా అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. అదే ఆ అన్న ఉండి పెడుతున్నారు అబ్బా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చాడు, మీ పిల్లల్ని చదివిస్తున్నాడు, విద్యా దీవెనిస్తున్నాడు, వసతి దీవెనిస్తున్నాడు రా. దాన్ని తన్నుకున్నారు కదరా, తినే తిండిని తన్నుకొని ఈ రోజులు రోడ్డు పడ్డారు. అయినా గాని మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు మనం ఆయన ఓడిపోయిన 6 నెలల్లోనే మళ్ళీ రోడ్డు మీదకి మనల్ని అందరినీ పంపించి కరెంటు బిల్లులు తగ్గించాలి, 3 సిలిండర్లు ఇవ్వాలి, ఉచిత బస్సులు ఇవ్వాలి. తొందరలో మహిళలందరినీ కలిపి ఉచిత బస్సులు ఎక్కేసేద్దాం. టికెట్లు అవసరం లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కాకపోతే జైల్లో పెట్టారు. మరి బస్సులు వేస్తామన్నాడు, ఈసారి ఆడవాళ్ళందరినీ బస్సులు ఎక్కిద్దామా? చేద్దామా? నిజమేనా? మరి పోలీసు వాళ్ళు జైల్లో వేస్తారు. ఏడున్నా ఏముంది, మన ఇంటి మీదకి వచ్చి రాళ్ళు వేసి మన మీద కేసులు పెట్టి మనల్ని కోర్టులు చుట్టూ ఎట్లా చూపుతున్నారు.